హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల జ్ఞాపకం ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు జ్ఞాపకం నవల ధారావాహిక 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మరో 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు సంలేఖ, తిలక్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. డిగ్రీలో ఎప్పుడైనా ఒకే క్లాస్లో గ్రూపులుగా ఉంటారు. ఒక గ్రూపు మరో గ్రూప్తో దేనిలోనైనా పోటీ పడుతుంటారు. డిగ్రీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదివే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కొందరు ఇంట్లో పరిస్థితుల వల్ల జాబ్ చేస్తే మరికొందరు పాకెట్ మనీ కోసం జాబ్ చేస్తుంటారు. డిగ్రీ పూర్తయ్యేలోపు బయటకు వెళ్ళాక ఎలా బ్రతకాలో నేర్చుకుంటుంటారు. డిగ్రీలో మొబైల్ మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా డిగ్రీలో లెక్చరర్స్కి భయపడే విద్యార్థులు చాలా తక్కువగా ఉంటారు. క్లాసులు కూడా హాఫ్ డేనే నడుస్తాయి. మిగిలిన హాఫ్ డే ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఉంటారు. తిలక్ తన స్వభావానికి తగినట్టుగానే వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుతం తనతో చదువుతున్న విద్యార్థులతో ఫ్రీగా కలిసిపోగలుగుతున్నాడు. సంలేఖ అలా కలవలేకపోతోంది. ఆమె ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ వాళ్లకన్నా మెచ్యూర్డ్గా అనిపిస్తున్నాయి. కాలేజీ అయ్యాక అప్పుడప్పుడు జిల్లా గ్రంథాలయానికో లేక అదే సిటీలో ఉన్న తన స్నేహితురాలు హస్విత ఇంటికో వెళుతుంటుంది. హస్వితకి డిగ్రీ పూర్తయ్యాక దిలీప్తో పెళ్ళయింది. అతనికి మొదటి నుండి జర్నలిజం అంటే ఇష్టం కాబట్టి ప్రస్తుతం జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. దిలీప్ తన వృత్తిరీత్యా ఇంట్లో ఉండేది తక్కువ. అందుకే సంలేఖ ఎక్కువగా హస్విత దగ్గరకు వెళుతుంది. అంతేకాదు, వాళ్ళిద్దరూ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ చేసుకుని తింటారు, హ్యాపీగా ఉంటారు. సంలేఖ హస్విత వాళ్ళ ఇంటికి వెళ్ళినా, గ్రంథాలయానికి వెళ్ళినా, తను రాసిన కథలను పత్రికలకు పంపించాలని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా, నేను ఫలానా చోటుకు వెళ్తున్నా అన్నయ్య, అమ్మతో చెప్పు, ఇంటికి సాయంత్రం వరకు వచ్చేస్తాను అని తిలక్తో చెప్పే వెళ్తుంది. తిలక్తో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. కానీ వినీల రాజారాంతో, మీ చెల్లెలికి కాలేజీ వదలగానే ఇంటికి రావాలని తెలీదా? ఇవాళ రేపు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా, తెలిసి కూడా భయం చెప్పరెందుకు? ఏదైనా సమస్య వస్తే పనులు పోగొట్టుకుని తిరగాల్సింది మీరే. మామయ్య గారికి ఇలాంటివి ఎలా తెలుస్తాయి? పొలం పనులు తప్ప అంది. ఇంట్లో అందరూ వినేలా అంతా అవాక్కయ్యారు. అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు వాళ్ళకి. సంలేఖ కూడా చదువుతున్న పుస్తకాల్ని పక్కన పెట్టి బెత్తరపోయి చూసింది. అది వింటే బాధపడుతుంది. ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడకు. పోరాని చోట్లకు అది పోదు. మా నాన్న మమ్మల్ని అలా పెంచలేదు అన్నాడు రాజారాం. కనిపిస్తూనే ఉంది వాళ్ళ పెంపకం అన్నట్టుగా తిలక్ వైపు ఒక రకంగా చూసింది వినీల. ఆ చూపుకి తిలక్ ఉలిక్కి పడి, ఈవిడేంటి ఇలా చూస్తుంది? ఇప్పుడు నేను బాగానే ఉన్నానుగా. అప్పుడెప్పుడో ఇంటర్ తప్పితే ఇప్పుడు కూడా ఇలాగే చూడాలా? అదేంటో, తన చిన్నప్పటి నుంచి తనేం చేసినా తన తల్లిదండ్రులనే అంటూ ఉంటారు. చేసేది తను, మాట పాడేది తల్లిదండ్రులు అని మనసులో అనుకుంటూ ఉక్రోషాన్ని అణుచుకుంటున్నాడు. వినీల్ అదేం గమనించడం లేదు. నిన్న సంలేఖను ఒక నవల అడిగితే, అది లైబ్రరీలో ఇవ్వాలి వదినా, ఇది తీసుకో అంటూ వేరే నవల ఇచ్చింది. పోన్లే అని రాజీ పడి ఆ నవలను చదువుకుంటూ ఊయల బల్లపై కూర్చుని ఉంటే, ఇవి వెనకట ఎద్దనపూడి రోజులు కావు తల్లి, వచ్చి పని చూడు అంది అత్తగారు. అదే తన కూతురు ఇదే ఉయ్యల బల్లపై కూర్చుని ఎంత చదివినా, ఎంత రాసినా, ఎంత నిద్రపోయినా ఏమీ అనదు. ఏ విషయంలో కూడా కూతుర్ని పట్టించుకోదు. అదే మా అమ్మ అయితే కాలేజీ నుండి ఓ 10 నిమిషాలు రావడం ఆలస్యమైన ఎదురు చూస్తుంది. వచ్చాక 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. విసుగొచ్చి ఎదురు మాట్లాడితే కాళ్ళు విరగ్గొడతా, నోర్ముయ్ అంటుంది. బయట అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో నువ్వు చూస్తే ఇలా మాట్లాడు అని తను ఉడుక్కుంటూ లోపలికి వెళుతుంటే తన వెంటే లోపలికి వస్తూ, ఫాస్ట్గా ఉండడం ఆనందం అనుకుంటున్నావా? అదేదో హాస్టల్లో ఉండే కొందరు అమ్మాయిలు కళ్ళకద్దుకుని కడుపుకు తినవలసిన అన్నాన్ని ఇష్టం వచ్చినట్టు డస్ట్బిన్లో పడేసి ఆనందిస్తుంటారట. నువ్వు కూడా అలాగే చేస్తావా? చెయ్యి మరి, వాళ్ళు చేస్తున్నారుగా. ఎవరేది చేస్తే అది చెయ్యటమేగా నీ పని. నీకంటూ ఓ వ్యక్తిత్వం ఎక్కడేడ్చి చచ్చింది? ఫాస్ట్గా ఉంటే చాలు. నీకు తెలుసో తెలీదో, ఆ ఫాస్ట్ని పెళ్ళయ్యాక తిరగదోడతారట. తినే అన్నాన్ని అహంకారంతో డస్ట్బిన్లో పడేసినంత సులభం కాదు గతాన్ని దాచడం, గుర్తుంచుకో అంటుంది. 10 నిమిషాల ఆలస్యానికే తన తల్లి అలా అంటుంటే గంటలు గంటలు ఆలస్యంగా ఇంటికొచ్చే సంలేఖని వీళ్ళెందుకు ప్రశ్నించరు? అదే ప్రశ్న వేసింది అందరి వైపు చూసి వినీల. రాఘవరాయుడు, సులోచనమ్మ శిలల్లా నిలబడి చూస్తున్నారు. తిలక్ కోపాన్ని అణుచుకుంటున్నాడు. సంలేఖ ఆలోచిస్తోంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అన్నాడు వినీల వైపు చూసి రాజారాం. అంటే నేను చదువుకుంటున్నప్పుడు మా అమ్మ తప్పుగా ఆలోచించే నాకు జాగ్రత్తలు చెప్పిందంటారా? పెద్దవాళ్ళు పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు వస్తాయో అని అనుక్షణం భయపడుతూ ఉంటారు.
ఇలా మీలాగా ఎవరు ఉండరు అంది. రాజారాం అసహనంగా చూస్తూ ఏదో అనే లోపలే సంలేఖ అక్కడికొచ్చి, వదినా, నువ్వు నా పట్ల పడుతున్న భయానికి థ్యాంక్స్. నాకంటూ ప్రమాదాలు వస్తే ఏ బస్ కిందనో లారీ కిందనో పడితేనే వస్తాయి, లేకుంటే రావు. ఎందుకంటే హస్విత తప్ప వేరే ఫ్రెండ్స్ లేరు. తన వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు. నిత్యం పుస్తకాలే నా నేస్తాలు. అవి మనుషులు కాదు కాబట్టి నోటితో ఎలా పడితే అలా మాట్లాడి మనసుల్ని గాయపరచవు. సరేనా అంది. రాఘవరాయుడికి సులోచనమ్మకి కూతురు మాటలు తృప్తిగా అనిపించినా కోడలి మాటల్ని కూడా తీసేయలేకపోతున్నారు. తిలక్కి అక్కడో క్షణం కూడా ఉండాలనిపించక నిరసనగా చూస్తూ విసురుగా బయటికెళ్ళిపోయాడు. వినీల సంలేఖ మీద ఎప్పటినుంచో ఉన్న కోపాన్ని మనసులోకి తెచ్చుకుంటూ, బ్రతికేది మనుషుల మధ్యన కాబట్టి మాట్లాడే అవకాశాన్ని మనం ఇస్తేనే మాటలొస్తాయి, లేకుంటే ఎలా వస్తాయి? నేనేదో తప్పుగా మాట్లాడినట్టు నన్ను మీరంతా శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నేనే కాదు, అందరూ ఏమంటున్నారో కూడా చూసుకోవాలి అంది. కోడలి మాటలు నిజమే అనిపించాయి. ఆడపిల్ల గురించి ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. ముఖ్యంగా పల్లె ప్రజలు ఇంకా ఎక్కువగా ఊహిస్తారు. అందుకే కోడల్ని ఏమీ అనదలుచుకోలేదు. సంలేఖ మాత్రం, చూడు వదిన, నేను అందరి చేత ఏమీ అనిపించుకోకుండా ఉండాలంటే లైబ్రరీని, నా స్నేహితురాలు హస్వితని వదులుకోవాలి అంది. ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకొకటి వదులుకోవడంలో తప్పులేదు, ఇది కూడా చెప్పాలా అంది వినీల. అయినా ప్రతి ఒక్కరూ నన్నేమనుకుంటున్నారో చూసుకోవడమే నా పని. దేన్ని వదులుకోవాలో దేన్ని ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు అంది సంలేఖ. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు, తిన్నగా ఇంటికి రావాలి. చెప్పరేంటండి మీరు కూడా అంటూ అంతవరకు భర్త వైపు చూస్తున్నదల్లా సడన్గా అత్తమామల వైపు తిరిగింది. వాళ్ళేం మాట్లాడలేదు. నువ్వు చెప్పినట్టు చేస్తే నేను ప్రపంచాన్ని తెలుసుకోలేనొదినా, కాలేజీ ఇల్లే తెలుస్తాయి అంది సంలేఖ అసహనంగా. తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకున్నా నువ్వు కూడా మాలాగే పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిందేగా. కాపురం చేయడానికి ప్రపంచం మొత్తం తెలుసుకోవాలా? ఇవన్నీ కాలేజీ నుండి నేరుగా ఇంటికి రాకుండా ఉండడానికి సాకులు. ఇంట్లో వాళ్ళకు కూడా బయట నువ్వేదో విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావని భ్రమ కలిగించడం అంది వినీల. రాఘవరాయుడు మాట్లాడలేదు. తండ్రి మౌనాన్ని చూసి ఎంత ధైర్యంగా ఉందామన్నా ఉండలేకపోయింది సంలేఖ. అవమానంగా అనిపించింది. జాగ్రత్తలు చెప్పడం వేరు, ఇలా ఎత్తి చూపినట్టుగా మాట్లాడడం వేరు. నేను మరీ అంత చిన్నపిల్లను కాదు. మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ మాట్లాడాలి. అది వదినలో లేదు. అందుకే వినీల వైపు తిరిగి, వదినా, నువ్వు నాకన్నా పెద్దదానివి. నువ్వంటే నాకు గౌరవం ఉంది. దాన్ని నిలుపుకోవాలి అంటే ఇంకెప్పుడు ఈ టాపిక్ని నా దగ్గర తీసుకురాకు. నా ప్రవర్తన వల్ల ఏ ప్రమాదం వచ్చినా అది నాకే వస్తుంది అంది. వినీల ఒక్క క్షణం ఊపిరాడనట్టుగా చూసింది. ఇలా మాట్లాడేవాళ్లే చివరికి యాసిడ్లు ముఖం మీద పోయించుకునేది అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వెళుతున్న భార్య వైపు కోపంగా చూసి, మీ వదినకి మాట్లాడడం రాదు, నువ్వేం బాధపడకు సంలేఖ అంటూ సంలేఖ దగ్గరకు వచ్చి నచ్చ చెప్పాడు రాజారాం. తల పట్టుకుని కూర్చున్నారు రాఘవరాయుడు, సులోచనమ్మ. వాళ్ళకి కూతురంటే ప్రాణం. యాసిడ్ పేరు వినగానే లోలోన వణికిపోతున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల మధ్య తన కూతురు చదవగలదా అని దిగులు పడుతున్నారు. ఆ రాత్రికి సంలేఖ తండ్రితో, నాన్న, జీవితంలో రాటుదేలాలన్నా, మహోన్నతంగా ఎదగాలన్నా మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళాలని నువ్వే చెప్పావు. ఆటంకాలకి, అవరోధాలకి భయపడకూడదన్నావు. మరి మేడ ఎక్కాలంటే అడ్డుగా ఉన్న మెట్లను కూడా ఎక్కాలిగా. నున్నటి రాయి మీద ఎంతసేపు నూరినా కత్తికి పదునొస్తుందా? చెప్పు నాన్నా అంది. ఏం చెప్పను తల్లి, నీ గురించి నాకు చాలా భయంగా ఉంది, అయోమయంగా ఉంది అన్నాడు. అంతకన్నా ఏం మాట్లాడలేదతను. నిన్న ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పుకోవాలని కాలేజీ అయిపోగానే హస్విత దగ్గరకు వెళ్ళింది సంలేఖ. కానీ హస్విత ఎప్పటిలా లేదు. ఏదో మార్పు. ఏంటి హస్వి అలా ఉన్నావు? అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగింది సంలేఖ. హస్విత వెళ్ళి సంలేఖ పక్కన కూర్చుని, నాకెందుకో భయంగా ఉంది సంలేఖ అంది. భయమా? ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగింది సంలేఖ. దిలీపుని పెళ్లి చేసుకుని తప్పు చేశానేమో అంది హస్విత. కదిలిస్తే ఏడ్చేలా ఉంది. హస్విత వైపు పరిశీలనగా చూసింది సంలేఖ. ఎప్పుడొచ్చినా దిలీప్ అలా, దిలీప్ ఇలా అంటూ ఎంతో ఆనందంగా మాట్లాడేది. ఇప్పుడు దిలీపుని పెళ్లి చేసుకుని తప్పు చేశాను అంటోంది. తను వింటున్నది నిజమేనా అన్నట్టుగా చూసింది. ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను లేఖ అంది విచారంగా చూస్తూ హస్విత. అసలేం జరిగిందే?
నిన్ను చూస్తుంటే భయంగా ఉంది అంది సమలేఖ. ఇంకా ఏం జరగలేదు. జరగదన్న గ్యారంటీ లేదు లేక. అంటే అంటే ఏముంది? అంతా నా కర్మ. ముందు తెలిస్తే ఒక జర్నలిస్ట్ను పెళ్లి చేసుకోవడానికి చచ్చినా ఒప్పుకునేదాన్ని కాదు. అతను రాత్రి పగలు అని లేకుండా ఎక్కడ ఏ సంఘటన జరిగినా న్యూస్ కోసం బయటకు వెళ్తుంటాడు. నాతో ఒక్కసారి ఎంత ఎక్కువగా గడుపుతాడో అంతకన్నా ఎక్కువగా అందుబాటులో లేకుండా ఉంటాడు. అయినా అతని వృత్తిని ప్రవృత్తిని బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి అతని ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటున్నానో లేనప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండగలుగుతున్నాను. కానీ అంటూ ఆగింది హస్విత. సమలేఖ హస్విత వైపే చూస్తూ ఆత్రంగా వింటోంది. ఇంకా ఏం చెప్పబోతోందనని ఆమెకి టెన్షన్గా ఉంది. మొదట్లో నేను దిలీప్ని అత్యవసర పరిస్థితిలో కూడా న్యూస్ కోసం వెళ్ళనిచ్చేదాన్ని కాదు. గొడవ చేసేదాన్ని. అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని ఏడ్చేదాన్ని. కానీ అతను తనకి జర్నలిజం అంటే ఎంత ఇష్టమో చెప్పాడు. అతని లక్ష్యాలను చెప్పాడు. వాటి విలువల్ని చెప్పాడు. నా మాట విని ఇంట్లో ఉంటే ఏం కోల్పోతాడో చెప్పాడు. అతనిది వ్యక్తిగత సేవ కాదు, సమాజ చైతన్యం కోసం చేస్తున్న పని. అందుకే నేను అతని అభిప్రాయాన్ని గౌరవించాను. ఆ క్షణం నుండి అతన్ని వేధించడం, నేను వేదన చెందడం మానుకున్నాను. కానీ అంటూ మళ్ళీ ఆగింది. సమలేఖ ఆత్రంగా హస్వితనే చూస్తూ వింటోంది. ఇవాళ ఉదయం టీవీలో ఒక సినిమా చూశాను. అందులో రిపోర్టింగ్ తీసుకోవడానికి వచ్చిన జర్నలిస్ట్ని కొట్టి అతని కెమెరాని దౌర్జన్యంగా లాక్కున్నారు. దాన్ని నేలకేసి కొట్టి పగలగొట్టారు. ప్రాణభయంతో ఆ జర్నలిస్టు పారిపోతుంటే 4 వ్యక్తులు వెంబడించి చంపారు. ఆ జర్నలిస్ట్లో నాకు దిలీపే కనిపిస్తున్నాడు. భయంతో నా గుండె చూడవే ఎలా కొట్టుకుంటోందో అంటూ సమలేఖ చేతిని తన గుండె మీద పెట్టుకుంది హస్విత. నిజంగానే హస్విత గుండె అవసరాన్ని మించే కొట్టుకుంటోంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు జర్నలిస్టులకి ప్రమాదాలుంటాయి. కానీ నువ్వు సినిమాలో చూసినంతగా ఉండకపోవచ్చు. కావాలంటే దిలీప్ని అడిగి చూడు, నీ భయం పోతుంది అంది సమలేఖ. నాదంత సులభంగా పోయే భయం కాదు. నా మాట వింటాడో లేదో నువ్వైనా చెప్పవే లేక. ఇది వదిలేసి వేరే జాబ్ చూసుకోమని అంది. సమలేఖ నవ్వి, నీ భయం చూస్తుంటే నాకు న్యూస్ గుర్తొస్తుంది. అదేంటో చెప్పనా? చెప్పు. పసిఫిక్ సముద్రంలోని ఒక ద్వీపంలో కలరా సోకి 500 మంది చనిపోయారని తెలిసి అమెరికన్ సహాయక బృందాలు అక్కడికి వెళ్ళాయట. అయితే వారిలో 50 మంది మాత్రమే కలరాతో చనిపోతే మిగిలిన 450 మంది కలరా భయంతో చనిపోయారని పోస్ట్ మార్టం పరీక్షల్లో తేలిందట. దీన్ని బట్టి వ్యాధి కన్నా భయమే ప్రమాదకరం కదా అంది. హస్విత కళ్ళు అప్రయత్నంగానే వర్షించాయి. అది చూడగానే సమలేఖ కదిలిపోతూ తన చున్నీతో హస్విత కన్నీళ్లను తుడిచి, ఈ భయం వల్లనే నువ్వు పిరికిదానివైపోతున్నావు. భయం అనేది బందికాన లాంటిది. ఒక్కసారి దానిలోకి ప్రవేశిస్తే యావజ్జీవ ఖైదీలా రోజు చస్తూ బ్రతుకుతూ ఉండాలి. ముందు నువ్వు ఆ భయాన్ని తగ్గించుకో. దిలీప్కి ఏం కాదు అంది సమలేఖ. సమలేఖ మాటలు వింటూ లోపలికొచ్చాడు దిలీప్. దిలీప్ని చూడగానే, ఇవాళ హస్విత ఏదో సినిమా చూసిందట దిలీప్. అందులో ఒక పాత్రికేయుణ్ణి చంపబోయారట. చంపబోవడం కాదు, నిజంగానే చంపేశారట. అప్పటి నుంచి ఒకటే ఏడుపు. ఎంత చెప్పినా మన లోకంలోకి రావడం లేదు అంది సమలేఖ. సినిమాలని సినిమాలాగే చూడాలి, ఎంటర్టైన్ చెయ్యాలి. జీవితాలకు అన్వయించుకుని మనసు పాడు చేసుకోకూడదు. రోజు రోజుకి మరీ చిన్నపిల్ల అయిపోతుంది అన్నాడు వాళ్ళకెదురుగా కూర్చుంటూ దిలీప్. హస్విత మాట్లాడకుండా లేచి లోపలికి వెళ్ళబోయింది. ఆమె ముఖంలో విచారం ఇంకా తగ్గలేదు. దిలీప్ హస్విత వైపు చూసి, మొహం కడుక్కున్రా, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తాను అన్నాడు. గుడ్ న్యూస్ అనగానే ముఖం అదోలా పెట్టి, ఎప్పుడు చూసినా న్యూస్ల గొడవే. ఆ న్యూస్ కోసం తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా పర్వాలేదు. ఫోన్ కాల్ వస్తే చాలు, అర్ధరాత్రి అయినా సరే కెమెరా పట్టుకుని వెళ్ళిపోతుంటారు. తెల్లవారి న్యూస్ వచ్చేంత వరకు ఇంటి పరిసరాలు గుర్తుండవు. మీటింగ్లు, ఇన్వెస్టిగేషన్స్ తప్ప మరో వ్యాపకం ఉండదు అంది కోపంగా బాధగా హస్విత. దిలీప్ నవ్వి, నా వృత్తే అదైనప్పుడు నా వ్యాపకం మరోలా ఎలా ఉంటుంది? ఇది నీకెన్నిసార్లు చెప్పినా ఇలాగే మాట్లాడుతుంటావు. ఇక లాభం లేదు. నీకు కూడా ఏదో ఒక ఉద్యోగం చూడాలి. ఇంట్లో ఉంటే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదనే పెడుతున్నావు అన్నాడు, కాస్త జోక్గా కాస్త సీరియస్గా. హస్విత, వెంటనే ఆ పని చేయండి. అదే హాయి నాకు. ఎక్కడో చోటుకి ట్రాన్స్ఫర్ చేయించుకుని మీకు దూరంగా వెళ్ళిపోయి నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అంది. ఆ బ్రతుకే ఇప్పుడు చాలామంది బ్రతికేది.
జాబ్ చేసుకుంటూ లేడీస్ హాస్టల్లో ఉంటున్నారు. హాయిగా ఉన్నాం అనుకుంటున్నారు. అయితే నువ్వు కూడా త్వరలోనే ఇల్లొదిలి లేడీస్ హాస్టల్లో ఉండబోతున్నావన్నమాట. పోన్లే, ఏదో ఒక హాస్టల్లో ఓ బెడ్ దానివి కాబోతున్నావు. శుభం అన్నాడు. హస్విత ముఖం పాలిపోయింది. చూడవే ఏమంటున్నాడో అంది సమలేఖతో. నీ మాటల్ని బట్టి దిలీప్ కూడా మాట్లాడుతున్నాడు. ఏదైనా మనల్ని బట్టే కదా అవతలి వాళ్ళు. ఇక చాలే ఆపు. నా ఫ్రెండ్ అన్న మాటే గాని నువ్వెప్పుడూ దిలీప్ వైపే మాట్లాడుతుంటావు అంటూ సమలేఖ మీద కోప్పడింది. అదిగో ఆ కోపమే వద్దనేది. ఒక జర్నలిస్టుగా నా విధులు బాధ్యతలు, నేనిచ్చే రిపోర్టింగ్ పూర్తయ్యేంత వరకు నేను పడే టెన్షన్ నీకు తెలుసు. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని న్యూస్ వచ్చేంత వరకు ఎవరికీ తెలియకుండా ఎంత రహస్యంగా ఉంచాలో, ఎన్నెన్ని పరిచయాలను, ఎంత ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవాలో, వాటిని కాపాడుకోవాలంటే ఎంత లౌక్యం కావాలో నాకు తెలుసు. డిఫరెంట్ న్యూస్ని కవర్ చేయాలన్నా, తాజా వార్తలు అందించాలన్నా రిస్క్ తప్పదు. ఎక్కడా తిరగకుండా, నా ప్రయత్నమే లేకుండా సమాచారం మొత్తం వచ్చి నా ఒళ్ళో పడదు. అయినా నీకేం తక్కువ చేస్తున్నా? అంతా ఎక్కువే అంది మూతు ముడుచుకుని హస్విత. దిలీప్ నవ్వుతూ లేచి, నీ బాధ ఏంటో నాకు తెలుసు. నాకేం కాదు. నాకన్నా ముందున్న ఏ కొద్ది మంది పాత్రికేయులో తప్ప అందరూ ప్రాణత్యాగాలు చేయలేదు, ప్రమాదాల్లో ఇరుక్కోలేదు. నా మాట నమ్మి లోపలికెళ్ళి స్వీట్ పట్రా, సమలేఖకి తినిపిద్దాం అన్నాడు. ఆమె ఎందుకు ఏమిటి అని అడగకుండానే వెంటనే లోపలికెళ్ళి స్వీట్ తెచ్చి సమలేఖ నోట్లో పెట్టి, ఇప్పుడు చెప్పండి అన్నట్టు భర్త వైపు చూసింది. దిలీప్ ఒక కవర్లో నుంచి మంచి పాపులర్ పత్రికను బయటకు తీశాడు. స్వీట్ తింటూ ఏమిటన్నట్టు ఆ కవర్ వైపు చూస్తోంది సమలేఖ. ఇందులో నీ కథ వచ్చింది లేఖ అంటూ ఆ పత్రికను సమలేఖ చేతిలో పెట్టాడు. సమలేఖ ఆ పత్రికను ఆత్రంగా తిరగేసి తన పేరు కనిపించగానే ఆ కథను కళ్లకు హృదయానికి హత్తుకుంది. హస్విత వైపు చూసింది. హస్విత క్యాజువల్గానే ఆ కథ వైపు చూసింది. ఆమెలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాకపోతే నవ్వుతూ చూసింది. ఒక చిన్న నవ్వు, ఒక చిన్న చూపు చాలు రచయితలకి. ఆ ఆనందమే వేరు. ఈ పత్రికని కాంప్లిమెంటరీ కాపీగా నీకు కూడా పంపించి ఉంటారు. అది నీకు అందలేదు. పోస్టల్ డిలే. మార్కెట్లోకి మాత్రం అప్పుడే వచ్చేసింది. చూడగానే చదివాను. నేను ప్రయాణిస్తున్న ట్రైన్లో కూడా కొందరి చేత చదివించాను. వాళ్ళ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాను అన్నాడు. ఒక జర్నలిస్టుగా అతని అభిప్రాయం అమూల్యమైనది. అందుకే ఎలా ఉంది కథ దిలీప్ అని అడిగింది సమలేఖ. ఈ మధ్యన నువ్వు రాసిన నాన్న కథ దగ్గర నుండి ఇంకా కొన్ని కథలు చదివాను లేఖ. వాటికన్నా ఈ కథ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కథలో నువ్వు గత 30 సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతున్న అవినీతిని నీ అక్షరాలలో మలిచావు. పదాలను కూడా పొదుపుగా వాడుకున్నావు. పెర్ఫెక్షన్ ఉన్న రైటర్లా కథ నిండా ఉత్కంఠను పెంచావు. ముఖ్యంగా నువ్వు రాసింది అవినీతి చరిత్ర కాబట్టి దాన్ని ఏ అవినీతి పరుడు చదివినా ఆత్మహత్య చేసుకునేలా ఉంది అన్నాడు. సమలేఖ వింటోంది. ఆమెకు మెచ్చుకోవడం కావాలి, లోపాలను ఎత్తి చూపడం కూడా కావాలి. ముఖ్యంగా ఈ కథలో 100 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంక్, IMFల నుండి అప్పుగా తెచ్చి కొందరు రాజకీయ నాయకులు పంచుకుంటూ ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకోవడం, రాజ్యాంగం, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్స్, అధికార గణం, అమలు వ్యవస్థ, నిర్ణేతలుగా మిగిలిపోవలసిన ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎలా దోపిడీ చేయబడుతున్నారో రాసావు చూడు. అది ఎక్సలెంట్. అంతేకాదు 27 అంతస్తుల ఆకాశ హర్మ్యాల్లో 4 మనుషులు, 600 మంది నౌకర్లతో జీవించే కొద్దిమంది ప్రపంచ స్థాయి ధనికులు ఈ దేశంలో ఉన్న 62 కోట్ల మంది దరిద్రంతో ఎలా అల్లాడిపోతున్నారో రాసావు చూడు. అది ఇంకా హైలైట్. ఇదంతా చూస్తూ సహించలేని అన్నా హజారేలు, బాబా ఆమ్టేలు, మేధా పాట్కర్లు, అరుంధతి రాయలు, వందనా శివలు, వినాయక్ సేన్లు, జతిన్ మరాండీల నుండి కిరణ్ బేడి, అరవింద్ కేజ్రీవాల్ దాకా ఒంటరి సైనికుల్లా అవినీతిపై అగ్నిబిందువుల్ని కురిపిస్తున్నా అది ఏమాత్రం నశించకుండా విషపు ఊడలా ఎలా విస్తరిస్తుందో రాశావు. అసలు నీలో ఇంత ఆవేదన, ఆవేశం ఎలా వచ్చాయి? ఇంత సమాచారాన్ని ఎలా సేకరించగలిగావు అడిగాడు ఆసక్తిగా దిలీప్. వెంటనే హస్విత, లైబ్రరీకి వెళ్తుందిగా, నాకు తెలిసి అక్కడ చదివి సేకరించి ఉంటుంది. పైకి చూడ్డానికి సాఫ్ట్గా సాధుజీవిలా అనిపిస్తుంది. మరి రాసేటప్పుడు మాత్రం ఇంత ఎమోషనల్గా ఎలా రాయగలుగుతుందో ఏమో అంది, తనకి కూడా అర్థం కావడం లేదన్నట్టుగా చూస్తూ హస్విత. నాలో పైకి కనిపించిన ఆవేశం, కోపం, కసి ఉన్నాయి కాబట్టి రైటర్నయ్యాను. అలా కాకుండా ఎవరేం చెప్పినా నవ్వుతూ తల ఊపడం, సరే అనడం, ఏది చూసినా సరిగ్గా స్పందించలేకపోవడం వ్యాపారుల లక్షణం. అలాంటి తత్వం నాలో ఉండి ఉంటే రచయిత్రిని కాలేకపోయేదాన్నేమో
అంది సమలేఖ. ఆ తర్వాత ఏదో చిన్న అసంతృప్తితో ఆలోచనగా తల వంచుకుంది. దానికి కారణం ఆమె దీనికన్నా ముందు రాసిన కథపై ఒక విమర్శకుడు విరుచుకుపడడమే. ఆ విమర్శ స్ఫూర్తిదాయకంగా ఉందా, కసితో చేసినట్టు ఉందా అన్నది ఆమెకు అర్థం కాలేదు. రాశి కన్నా వాసి ముఖ్యం. అప్పుడే నీకేం వయసు అయిపోయిందని రాయడానికి ఇంత తొందరపడుతున్నావు? కొంతకాలం ఆగరాదా అన్నాడా విమర్శకుడు. ప్రతిరోజు కాసిన్ని అక్షరాలను రాయందే నిద్రపోని తను కాగితంపై అక్షరం పెట్టాలంటేనే భయపడిపోయింది. రాయకుండా కూర్చుంది. ఆ విషయం వెంటనే దిలీప్తో చెప్పింది. అది విని దిలీప్, నువ్వు రాసింది రాసి అయింది వాసి అయింది తెలియాలి అంటే అసలు నువ్వంటూ కొంత మ్యాటర్ రాయాలి కదా. ఏదైనా ఒకటి రాసి దానికి కొన్ని మార్పులు చేసుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి, కానీ ఇలా రాయకుండా ఉండకూడదు. రాయడంలో ఇప్పటికే నీకంటూ ఓ పట్టు ఉంది. సాధన చేయకుండా దాన్ని పాడు చేసుకోకు. నీకన్నా ముందు రాసిన వాళ్ళంతా చిన్న వయసు నుండి రాసిన వాళ్లే. ముసలి వాళ్ళు అయ్యేంత వరకు ఆగలేదు. నీకో సత్యం చెప్పనా? ఓ బిడ్డను కనే ముందు ఆ బిడ్డ భవిష్యత్తు పేరెంట్స్కు తెలియనట్టే ఓ రచన బయటకెళ్లే ముందు అది చదివి ఎవరెలా స్పందిస్తారో దాన్ని రాసిన వాళ్ళకి తెలియదు. రకరకాల తత్వాలతో రకరకాల అభిప్రాయాలను వెలుబుచ్చుతారు. అన్నిటికీ ఉలిక్కి పడితే ఎలా? నీకు తెలిసింది నువ్వు రాసుకుంటూ వెళ్ళిపో. భారతరత్నాలతో పోల్చుకోకు. అలా అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. కాన్ఫిడెన్స్ ముఖ్యం. నీకు తెలియని దాని గురించి నువ్వు అన్వేషించు అన్నాడు. గట్టిగా ప్రోత్సహించాడు. దిలీప్ అలా ప్రోత్సహించిన తర్వాత రాసిన కథే ఇది. ఆమె తల వంచుకుని ఏం ఆలోచిస్తుందో అర్థమైంది దిలీప్కి. ఏది ఏమైనా ఈ కథ నీ సాహితీ కెరీర్కి మంచి బ్రేక్ ఇస్తుంది సమలేఖ. సాహితీ పరుల్లో చిన్నపాటి కలవరం, ఊహించని అబ్బురం కూడా కలుగుతాయి. ఇప్పటికే ఎవరి సమలేఖ ఎక్కుపెట్టిన బాణంలా సాహితీ రంగంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది అని ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటారు. నీ గురించి ఎవరికీ చెప్పరు. నిన్ను చూసినా చూడనట్టే ఉంటారు. నీ కథలు చదివినా చదవనట్టే ఉంటారు. ఇప్పుడు నీ కథను చదివిన ఉత్సుకతతో ఎవరైనా సమలేఖ కథను చదివారా అని వాళ్ళని అడిగితే ఇంకా లేదే అంటారు. నిజానికి ఈ కథను వాళ్ళెప్పుడో చదివి అందులో నువ్వు చేసిన కొత్త ప్రయోగాన్ని గ్రహించి విభ్రమ చెందే ఉంటారు. అయినా ఆ కథలో ఉండాల్సిందేదో లోపించిందని ఎవరో అంటే విన్నాం, అందుకే చదవలేదు అని ప్రచారం చేస్తుంటారు. ఇదంతా తమలోని ఈగోని సంతృప్తిపరచుకోవడంలో ఓ భాగం. ఇలాంటివి నీ చెవిన పడినప్పుడు నిరుత్సాహపడకు. వ్యాపార లక్షణాల్లాగే ఇవి కూడా కొందరు సాహితీపరుల లక్షణాలు. ఒక జర్నలిస్టుగా చాలా సాహిత్య కార్యక్రమాలకి హాజరైన అనుభవంతో చెబుతున్నాను ఇవన్నీ అన్నాడు దిలీప్. షాక్ తింది సమలేఖ. కథలు రాయడమే కాదు, వాటి చుట్టూ చాలా ప్రపంచం ఉందని గ్రహించింది. హస్విత కాఫీ పెట్టాలని కిచెన్లోకి వెళ్ళింది. దిలీప్ సడన్గా లేచి పక్కకెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడేది జయంత్తో అని సమలేఖ అర్థం చేసుకుంది. వాళ్ళిద్దరి స్నేహం ఇంటర్తో ఆగిపోలేదు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొద్ది కొద్దిగా మాటలు కూడా వినిపిస్తున్నాయి. తన కథ గురించే జయంత్తో మాట్లాడుతున్నాడు దిలీప్. అతను అలా మాట్లాడుతుంటే ఒకవైపు ఆనందం, ఇంకోవైపు ఇంకేదో భావం పెనవేసుకుపోయాయి సమలేఖలో. దిలీప్ కాల్ కట్ చేసి రాగానే హస్మిత వేడివేడి కాఫీ ఇచ్చింది. ముగ్గురు కాఫీ తాగుతూ సమలేఖ కథ మీదనే మాట్లాడుకున్నారు. దిలీప్ కాల్ చేశాక తన కథను చదివే ఆ రోజు జయంత్ తమ ఊరొచ్చుంటాడు. దిలీప్ని వెంటబెట్టుకుని హాస్పిటల్కి కూడా వచ్చాడు. ఎంత ప్రయత్నించినా అతనితో మాట్లాడాలనిపించలేదు. ఆ తర్వాత జయంత్ గురించి హస్మితను అడిగితే బాగుండదని అడగలేదు. కానీ దిలీప్ ద్వారా నేను సమలేఖను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ ఇంట్లో వాళ్లతో మాట్లాడు అని చెప్పి పంపించడం విని ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత ఆలోచనలో పడిపోయింది. ఒక్క కథ తన జీవితాన్నే మార్చేసింది. కానీ తన జీవితాన్నే ఓ కథలా చేసిన జయంత్ని తన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి? ఈ సందిగ్ధంలో ఉండగా రాజారాం అన్నయ్య ఫోన్లో నుంచి వదిన జయంత్తో మాట్లాడడం విని అదిరిపడింది సమలేఖ. అవతలి వైపు నుండి అతనేం మాట్లాడుతున్నాడో వినిపించడం లేదు, కానీ తనని పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా ఉత్సాహపడుతున్నట్టుగా ఉంది. వినీలకి సమలేఖకి గోడ మాత్రమే అడ్డుగా ఉంది. అందుకే వినీల ఏం మాట్లాడినా సమలేఖకు స్పష్టంగా వినిపిస్తోంది. కానీ వదిన అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక షాకింగ్గా ఉంది. చూడు జయంత్, నువ్వెవరో నాకు తెలీదు. నీ శ్రేయస్సు కోరి నీకో మాట చెబుతాను విను. నువ్వు సమలేఖను పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే నిన్ను నేను హాస్పిటల్లో చూసినప్పుడు నువ్వు అందరిలా లేవు. చాలా క్రమశిక్షణతో ఎదిగిన మనిషిలా అనిపించావు. జీవితాన్ని నిర్లక్ష్యంగా తీసుకునే వాళ్ళకి ఏం జరిగినా పర్వాలేదు, కానీ నీలాంటి వాళ్ళకి చెడు జరగకూడదు.
నీకు మంచి ఉద్యోగం, హోదా ఉన్నాయి. నిన్ను పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయి అయినా వాటిని సొంతం చేసుకుంటుంది, దర్జాగా అనుభవిస్తుంది. కానీ ఆ అమ్మాయితో పాటు నువ్వు కూడా సుఖపడాలి కదా, సంతోషంగా ఉండాలి కదా. సంలేఖను చేసుకుంటే నువ్వలా ఉండలేవేమో అంది వినీల. అది విని బిత్తరపోయింది సంలేఖ. వదిన ఎందుకలా మాట్లాడుతుందో బొత్తిగా అంతుపట్టలేదు. ఇది నేను సంలేఖను రోజూ చూస్తుంటాను కాబట్టి చెబుతున్నాను జయంత్. ఆమె ఎప్పుడు చూసినా చదువుకుంటూనో రాసుకుంటూనో, తను రాసిన దాన్ని డీటీపీ చేయించుకుంటూనో, ప్రూఫ్లు దిద్దుకుంటూనో ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఏ పత్రికలకో పబ్లిషర్స్కో పంపుకుంటూ ఉంటుంది. ఇదంతా ఆమె స్వయంగానే చేసుకుంటుంది. కనీసం ప్రూఫ్లు దిద్దే పని కూడా వేరే వాళ్ళకి అప్పజెప్పదు. బహుశా తను రాసిన అక్షరాల్లో ఒత్తులు, కామాలు, ఫుల్స్టాప్లు తప్పిపోతే అర్థాలే మారిపోయి తన రచనలు వెనక్కి తిరిగి వస్తాయేమోనని. దీన్ని బట్టి ఒక బిడ్డ ఈ భూమి మీదకి రావాలంటే ఇద్దరు కలిసి కష్టపడితే ఒక రచన బయటికి రావడానికి ఒక్కరే కష్టపడాలి. అలాంటి సంలేఖ నీకోసం తన టైంని ఎంతని కేటాయించగలదు? అసలు టైం అంటూ ఉంటే కదా నీకోసం కేటాయించడానికి. ఎప్పుడైనా చదవడం అనేది డిగ్రీలు చేతికొచ్చేంత వరకే ఉంటుంది. రచనలు చేయడం అనేది చచ్చేంత వరకు ఉంటుందట. ఎవరో చెబితే విన్నాను, అందుకే ఆలోచించమని చెబుతున్నాను అంది. ఆశ్చర్యంతో నోరు తెరిచింది సంలేఖ. వదిన మరీ ఇంత ఘోరంగా మాట్లాడుతుందేంటి? ఆడపడుచునన్న అభిమానం లేదు, మొహమాటం లేదు. ఒకప్పుడు అన్నయ్యకు పెళ్ళైతే వదినలో అక్కనో చెల్లెనో స్నేహితురాలనో చూసుకోవచ్చు అనుకుంది. ఇప్పుడు అలా లేదు. తను అనుకున్న దానికి ఇప్పుడు చూస్తున్న దానికి చాలా తేడా ఉంది. ఇదంతా తనకి జయంతితో పెళ్లి కావడం ఇష్టం లేకనేగా. అతన్ని పెళ్లి చేసుకుంటే తన హోదా పెరిగి సిటీలో ఉంటుందన్న అసూయతోనేగా. మొన్న పక్క ఊరు నుండి తనకో సంబంధం వస్తే అబ్బాయి ఊరు దాటి బయటకెళ్ళడు, పొలం పనులు చేయించుకుంటూ ఊళ్ళోనే ఉంటాడు, ఇది చాలా మంచి సంబంధం అంటూ సపోర్ట్ చేసి మాట్లాడింది వదిన. ఇప్పుడు అలా ఎందుకు మాట్లాడలేకపోతోంది? కానీ ఆ రోజు దిలీప్ చెప్పగానే జయంత్ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాడు. పక్క ఊరి సంబంధం కన్నా ఈ సంబంధమే మెరుగైంది అనుకున్నారు. తన అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ లోపలే వదిన అతన్ని మార్చేలా ఉంది. మళ్ళీ వదిన మాటలు వినబడ్డాయి. ఇంత చెప్పినా వినకుండా సంలేఖనే ఎందుకు పెళ్లి చేసుకుంటానంటున్నావో అదే మిస్టరీగా ఉంది నాకు జయంత్. ప్రేమించావా అంటే అది లేదు, పైగా పెళ్ళయ్యాక ప్రేమిస్తానంటున్నావు. ఎందుకు జయంత్? ఇప్పుడు సంలేఖ కథలు వ్రాస్తుందనేనా? ఆమె వ్రాస్తున్న కథలనేవి పేపర్ల మీద అచ్చు రూపంలో ఉంటాయి కానీ నీకు ప్రేమను పంచవు, నిన్ను లాలనగా చూడవు, నీ దినచర్యల్ని పట్టించుకోవు, భార్య చేయాల్సిన పనులేవి ఆ కథలు చెయ్యవు. కోరి ఇబ్బందులు తెచ్చుకోవడం అంటే ఇదే అంది వినీల. మాట్లాడేది ఫోన్లోనే అయినా ఏదో రహస్యం చెబుతున్నట్టు చాలా సీరియస్గా ఉందామె స్వరం. దానికి జవాబుగా జయంత్ ఏమన్నాడో వినీల మాత్రం, అది నీ భ్రమ జయంత్. పెళ్ళయ్యాక కూడా నాకు తెలిసి తను రాయడం మానకపోవచ్చు. పైగా మా మామగారు కట్నం కూడా పెద్దగా ఇవ్వలేరు. ఆ ఇచ్చేది కూడా పొలం అమ్మిన తర్వాతనే ఇస్తారు. ఇంత లేనింటి అమ్మాయిని ఎందుకు చేసుకోవడం? ఆలోచించు అంది. అవతలి వైపు నుండి లైన్ కట్ అయినట్టు అకస్మాత్తుగా వినీల మాట్లాడడం మానేసింది. జయంత్ నిర్ణయం సడలిందా, బిగిసిందా అన్నది సస్పెన్స్లో ఆగిపోయింది. ఇంకెప్పుడైనా అయితే ఆయన నిర్ణయంతో తనకేం పని అని తేలిగ్గా తీసుకునేది. ఇప్పుడు అలా తీసుకోలేకపోతోంది సంలేఖ. దానికి కారణం వదిన వంటగదిలో తల్లితో సంలేఖకు పెళ్లి చేసి పంపితేనే మనకు పంటలు బాగా పండుతాయి, ఇంటికి పట్టిన పీడా పోతుంది అని అనడమే. ఆ మాటలు నఖముఖాలుగా చేరి సంలేఖను పీడిస్తున్నాయి. మనసు లోతుల్లోకి పాకి సంఘర్షణ పుట్టిస్తున్నాయి. ఇప్పుడే కాదు, వదిన ఏ క్షణంలో ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. ఆమెతో వాదించి లాభం లేదు. పైగా ఇది వాదించాల్సిన సమయం కూడా కాదు. అన్నయ్య లేచి తిరగలేక మంచంలోనే ఉన్నాడు. తండ్రి ఆ దిగులుతోనే సగమైపోయాడు. ఇలాంటి సమయంలో వదిన అన్నయ్యను పట్టించుకోకుండా తన గురించి ఇలా మాట్లాడడం విచారంగా ఉంది. ఇదంతా వదినకు తన మీద ఉన్న అసూయతోనే జరుగుతోంది. అసూయ అనేది మామూలుది కాదు. మనిషిని చేయి పట్టి లాక్కెళ్ళినట్టు ఎటు పడితే అటు లాక్కెళుతుంది. ఒకప్పుడు జయంత్లో ఉన్న అసూయ వల్లనే తన చదువు మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు జయంత్తో తన పెళ్లి జరగకూడదని వదిన ఆశిస్తోంది. అది కూడా అసూయతోనే. ఈ అసూయ వల్లనే మనుషుల్లో ఉండే మంచి చెడు త్వరగా బయటకొస్తాయి. మంచివారిని చెడ్డవారిగా, చెడ్డవారిని మంచివారిగా భావించడం సహజం. ఎవరు ఎవరిని ఎలా భావించినా ప్రతి ఒక్కరిలో అంతో ఇంతో మంచితనం ఉంటుంది.
మంచికి తను మాత్రమే బాధ్యురాలని, చెడుకి ఇంకెవరో బాధ్యురని తనెప్పుడూ అనుకోదు. అందుకే తనకి వ్యతిరేకంగా ఉన్నవారిని చెడుగా భావించలేకపోతోంది. ఆ భావనతోనే గతాన్ని వదిలేసి జయంత్ పట్ల ఉన్న తన వ్యతిరేకతను తొలగించుకోవాలనుకుంది. అతనే స్వయంగా తనని పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడు కాబట్టి మానసికంగా గట్టి నిర్ణయానికే వచ్చి ఉంటాడు. ఏది జరిగినా అది తన మంచికే. వెంటనే అతన్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుండి, ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలి. అప్పుడు వదిన పుష్కలంగా పొలంలో పండే పంటల సిరులతో తులతూగుతుంది. ఇంతకీ తను జయంతిని పెళ్లి చేసుకోవాలనుకునేది వదిన మీద ఉన్న కోపంతోనా, లేక తన జీవితం గురించి బాగా ఆలోచించుకున్నా? ఇది తను స్పష్టంగా తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం తన కుటుంబ పరిస్థితులను బట్టి ఇలా చేస్తేనే బాగుంటుందనుకుంటోంది. ఎలాగూ ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో ఉద్యోగం చేసి తన కుటుంబానికి సహకరించలేదు. అలాంటి కోరిక కానీ, అభిప్రాయం కానీ ఇంట్లో వాళ్ళకి లేవు. వాళ్ళకి ఇష్టం లేకుండా తనే పని చెయ్యలేదు. ఇలాగే ఉంటే కొంతకాలానికి తన సహనంపై తనకే విసుగు పుట్టి ఏదో ఒకటిలే అని రాజీపడి ఇంట్లో వాళ్ళని తనే ఒప్పించి పక్క ఊరి అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు వదినలోని ఈగో సంతృప్తి పడుతుంది. తనేమో ఒడ్డున పడ్డ చేపపిల్ల అవుతుంది. అందుకే తన నిర్ణయాన్ని ఇంట్లో వాళ్ళకి త్వరగా చెప్పి జయంతిని పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకుంటుండగా రాజారాం తన భార్యను వినీలా, వినీ అని గట్టిగా పిలిచాడు. ఆ పిలుపుకు ఉలిక్కిపడి గతంలో నుంచి బయటకు వచ్చేసింది సంలేఖ. ఒక్క క్షణం కంగారు పడింది. అన్నయ్య ఎందుకు పిలుస్తున్నాడో, ఏదైనా అవసరం అయితేనే అలా పిలుస్తాడు. ఆ పిలుపును ఆ ఇంట్లో ఎవరు విన్నా వాళ్ళు వెళ్ళి అతని అవసరాలు తీరుస్తుంటారు. ఎంత పిలిచినా వినీల జాడలేదు. వెంటనే సంలేఖ లేచి పరిగెత్తుకుంటూ అన్నయ్య మంచం దగ్గరికి వెళ్ళింది. ఈ లోపలే తల్లి వచ్చి రాజారాంకి ఏం కావాలో చూస్తోంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే సంలేఖకి జాలిగా ఉంది. మనిషి ఆసరా లేకుండానే ఏ పని చేసుకోలేకపోతున్నాడు రాజారాం. మొద్దు పోలయ్య ఇస్తున్న నాటు వైద్యం ఏమంత పని చేయడం లేదు. ఈ స్థితిలో నుంచి బయటపడి అన్నయ్య ఎప్పుడు కోలుకుంటాడో ఏమోనన్న బాధ సంలేఖ కళ్ళలో కదలాడడం రాజారాం చూశాడు. అతనికి వెంటనే వినీల గుర్తొచ్చింది. ఇప్పుడు వినీల ఏం చేస్తుంటుందో అతనికి తెలుసు. చుట్టుపక్కల ఇళ్లలో తన వయసు వాళ్ళు లేకనో ఏమో ఎప్పుడో తప్ప ఆ ఇళ్లకు వెళ్ళదు. ఎంత పని ఉన్నా పొలం వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా చేతికి కట్టుకునో జ్వరంగా ఉంది మామయ్య అనో ముందుగానే చెప్పి ముక్కుతూ మూలుగుతూ వెళుతుంది. అది చూడగానే సరే నువ్వింటికెళ్ళమ్మా అంటాడాయన. ఇంటికొస్తుంది. తల్లి వంట చేసి పొలం వెళ్ళగానే గబగబా వెళ్ళి బీరువాలో దాచుకున్న హెడ్సెట్ని బయటకు తీస్తుంది. దాన్ని చెవిల్లో పెట్టుకుని ఇంట్లో తిరుగుతూనో ఓ చోట కూర్చునో పాటలు వింటూ ఉంటుంది. ఎంత పిలిచినా చెవిటి దానిలా చూస్తుంది. లేదంటే తల వంచుకుని తన లోకంలో తనుంటుంది. ఎవరి వైపు చూడదు. ఆ క్షణంలో అసలు తన చుట్టూ మనుషులు తిరుగుతున్నారన్న ధ్యాస కూడా ఉండదామెకి. అది చూసి సౌండ్ తక్కువగా పెట్టుకుని విను విని, ఎవరు పిలిచినా నీకు వినిపిస్తుంది, ఇలా అయితే వినిపించదు అని ఎన్నోసార్లు నచ్చ చెప్పాడు. యాక్సిడెంట్ కాకముందు నడిచేవాడు కాబట్టి దగ్గరకు వెళ్ళి చెవులకి ఉన్న హెడ్సెట్ని నెమ్మదిగా తీసి వస్తున్న కోపాన్ని సాధ్యమైనంత వరకు పైకి ప్రదర్శించకుండా, నువ్వేవైనా చిన్నపిల్లవా? ఈ ఇంటి కోడలివి. పెళ్లికి ముందు అమ్మగారింట్లో ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటుంది. ఎవరు ఏమీ అనరు. పెళ్ళయ్యాక మారాలి. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో కీలకమైన వ్యక్తివి, ఇలా ఉండకూడదు అనేవాడు. ఒక్కోసారి హెడ్సెట్ని లాక్కుని దాచేస్తాడని దొరకకుండా పరిగెత్తేది. అలా పరిగెత్తడంలో సంలేఖ నాటుకున్న మొక్కలన్నీ తొక్కేసేది. మొక్కల్ని తొక్కినందుకు ఏమంటాడో ఏమో అని, ఏ నేను పాటలు వినకూడదా? ఎప్పుడు చూసినా వంటింట్లో లేదంటే పొలంలో పనిచేస్తూనే ఉండాలా? మరీ విశ్రాంతి లేని ఉద్యోగం అయింది నాది. అయినా కోడళ్ళు హెడ్సెట్ పెట్టుకుని ఇంట్లో తిరిగితే వచ్చే పాపమేంటి? అత్తగారి ముందు, మామగారి ముందు, చివరకు మీ ముందు కూడా హెడ్సెట్ పెట్టుకోకూడదా? నేను మీ చెల్లెల కన్నా కొద్దిగానే పెద్దదాన్ని. పెళ్ళైనంత మాత్రాన ముసలిదాన్నేం కాదు. వెధవ రూల్స్ పెట్టి చంపకండి అంటుంది. ఆమెతో ఏం మాట్లాడినా కష్టమే. ఏం మాట్లాడాలో తోచేది కాదు. తల కొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. కానీ ఈ మధ్యన మరీ ఎక్కువగా హెడ్సెట్ పెట్టుకుని ఏ గోడ చాటుకో వెళ్ళి కూర్చుంటుంది. కనిపించదు. తనేమో మంచం దిగి నడవలేడు. ఆమె ఉన్న దగ్గరికి వెళ్ళలేడు. ఎంత పిలిచినా ఆమెకు వినిపించదు. ఏది చెప్పుకోవాలన్నా చెప్పుకోలేడు. ఏడుపొక్కటే తక్కువగా ఉంటోంది. అప్పటికీ ఒకరోజు అన్నాడు, ఒకప్పుడు నువ్వెలా ఉన్నా సర్దుకుపోయాను వినీలా. ఇప్పుడు నా పరిస్థితి అలా లేదు. నేనెంత నిస్సహాయ స్థితిలో ఉన్నానో చూస్తున్నావుగా. నన్ను నువ్వు బాధ్యతగా చూసుకోవాలి.
అందరూ ఉన్నా నాకెందుకో అన్నీ నువ్వే చూసుకోవాలనిపిస్తుంది. నన్ను నా స్థితిని అర్థం చేసుకో. అటు ఇటు వెళ్ళకు. నా దగ్గర కూర్చో. నాతో కబుర్లు చెప్పు. నువ్విచ్చే ధైర్యంతో ఆనందంతో త్వరగా కోలుకుంటానేమో అన్నాడు. ఆ మాటలు వినగానే వలవల ఏడ్చిందామె. ఆ ఏడ్పు చూసి తనేం తప్పు మాట్లాడాడో తెలియక అలాగే చూశాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంటూ అతని చేతుల్ని పట్టుకుని నిమిరిని దగ్గరే నిమురుతూ, నాకు మాత్రం మీరు త్వరగా కోలుకుని స్కూల్కి వెళ్తే ఫుల్ శాలరీ వస్తుందన్న ఆశ లేదా? ఉందండి. అందుకే నేను వీలైనంతగా మీ దగ్గరే ఉంటున్నాను. కానీ మీకు తెలీదు, టాబ్లెట్ వేసుకోవడం వల్లనో ఏమో మీరెప్పుడూ కళ్ళు మూసుకుని పడుకునే ఉంటున్నారు. ఆ టైంలో మీ అవసరాలు నేనే చూస్తుంటాను. తిలక్కిని అత్తయ్యని రానివ్వడం లేదు. ఇదిగో ఇప్పుడే అలా వెళ్ళాను అంటుంది. ఆ అబద్ధానికి అతను ఆశ్చర్యపోతూనో ఉదాసీనంగానో చూస్తే, మీరు నమ్మరు. నా కర్మ. మీరిలా అయినప్పటి నుంచి నేను పడే బాధలో నుంచి నాకు కొంచెం ఆనందం దొరికేది ఈ పాటల వల్లనే. లేకుంటే ఏముంది నాకు? అందరిలా ఓ సంతోషమా పాడా అంటుంది మళ్ళీ ఏడుస్తూ. రాత్రి వేళల్లో కూడా నిద్ర లేచి చూస్తే నిటారుగా పడుకుని హెడ్ఫోన్స్ పెట్టుకుని ఎటో చూస్తూ కాలు మీద కాలు వేసుకుని గడ్డిపోచ గాలికి ఊగినట్టుగా కాళ్లను కదిలిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అలాగే పాటలు వింటూ హెడ్సెట్ని తీయడం మర్చిపోయి నిద్రపోతుంది. ఆమెను అలా చూస్తుంటే తలకి కరెంటు వైర్లు పెట్టించుకుని షాక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తిలా అనిపిస్తుంది. ఓవైపు ఆశ్చర్యం, ఇంకోవైపు బాధ. తెల్లవారి తల్లి తండ్రి లేని సమయం చూసి, వినిలా, నువ్వు రాత్రుళ్ళు పాటలు వింటూ అలాగే నిద్రపోతావు. హెడ్సెట్ తీయడం మర్చిపోతున్నావు. ఇలా అయితే నువ్వు పెట్టుకునే సౌండ్కి నీకు వినికిడి శక్తి తగ్గిపోతుంది. వైబ్రేషన్ వల్ల పీస్ఫుల్గా ఉండలేవు. నేను నీ మంచిగా చెబుతున్నాను అన్నాడు. నాకు తెలుసు, నా ఆనందాన్ని మీరు చూడలేరు, అందుకే అలా అంటున్నారు. నేను పాటలు వినడంలో పడి మిమ్మల్ని సరిగ్గా చూడడం లేదేమోనని మీ అనుమానం. అలాంటిదేం పెట్టుకోకండి. మీరు నడవలేకపోయినా నేనుండేది మీకోసమే. ఇది మీరు గ్రహించాలి. లేకుంటే ఎప్పుడో మా కొండాపురం వెళ్ళిపోయేదాన్ని అంటుంది. కొండాపురం వెళితే వాళ్ళ పెళ్లి కాని అన్నయ్య రోజు తాగొచ్చి తల్లి మీద పెట్టి తనను తిడుతుంటాడన్న విషయం బయటకు రానివ్వదు. మా అన్నయ్య ఇంతటివాడు అంతటివాడు అంటూ గొప్పలు చెబుతుంది. నేనంటే ప్రాణం మా అన్నయ్యకి. మా ఇంటికి వెళ్తే నేను అక్కడ మహారాణిని అంటుంది. అతను ఎటో చూస్తూ మౌనంగా ఉండడం చూసి ఉడికిపోయేది. నేనంటే మీకు నచ్చనిది ఈ హెడ్సెట్ వల్లనేగా అంటూ దాన్ని నేలకేసి కొట్టబోయింది. ఎవరో వస్తున్నట్టు అనిపించి ఆగి దాన్ని పేపర్లో చుట్టి ఎవరికీ కనిపించకుండా దాచేసింది. వాళ్లను పలకరించి భర్త పక్కన కూర్చోబెట్టింది. వాళ్ళు రాజారాంని చూడాలని వచ్చారు. ఈ మధ్యన అలా వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళు చూసే జాలి చూపులు, చూపించే సానుభూతిని రోజురోజుకి తట్టుకోలేకపోతున్నాడు అతను. అయినా తప్పడం లేదు. ఒక్కోసారి ఈ పరిసరాలకి దూరంగా వెళ్ళిపోతే బాగుండుననిపిస్తోంది. ఎటూ వెళ్ళలేని స్థితి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వినీలా ఇప్పుడు కూడా హెడ్సెట్ పెట్టుకుని అక్కడే కూర్చునే ఉంటుంది. రావాలనుకున్నప్పుడే తన దగ్గరకు వస్తుంది, కనిపించాలనుకున్నప్పుడే కనిపిస్తుంది అని మనసులో అనుకున్నాడు అతను. అక్కడే ఉన్న పత్రిక పట్టుకుని సంలేఖ రాసిన కథ చదువుతుంటే రాజారాం కళ్ళు అప్రయత్నంగానే చెమర్చాయి. అటువైపు వెళుతున్న సంలేఖ చూసి, ఏమైందన్నయ్యా, వదినేవైనా అందా అంటూ దగ్గరకొచ్చింది. రాజారాం అప్రయత్నంగా ఒక నవ్వు నవ్వి సంలేఖ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అదేం లేదు లేఖ, ఇప్పుడే పత్రికలో వచ్చిన నీ కథ చదివాను. బాగుంది. నువ్వు కథలు రాయడం చూసి నాన్న చాలా సంతోషపడుతున్నాడు. ఈ మధ్యకాలంలో నాన్న ముఖంలో అంత సంతోషాన్ని నేనెప్పుడూ చూడలేదు. నాన్నకి నా వల్ల ఒక రకమైన దిగులైతే తిలక్ వల్ల ఇంకో రకమైన దిగులు. మా ఇద్దరి వల్ల రాని ఆనందం ఆయనకిప్పుడు నీ ద్వారా వస్తోంది. నాన్న ఉన్నంత వరకు నువ్వు ఎట్టి పరిస్థితిలో కథలు రాయడం ఆపనని నాకు మాటివ్వు అంటూ చెయ్యి చాపాడు. అన్నయ్య చేతిలో చెయ్యి వేసి, ఆపనన్నయ్యా అంది వెంటనే. నువ్వు రాస్తున్న కథలకి పీజీలు పీహెచ్డీలు చెయ్యనవసరం లేదు. జీవితాలను చదివితే చాలు. అది నీలో పుష్కలంగా ఉంది. ఇంకా మంచి మంచి కథలు రాయాలి నువ్వు అని ప్రోత్సహించేవాడు. అలాగే అన్నట్టు తలూపింది సంలేఖ. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో సంలేఖ, మన ముఖాలు వేరువేరుగా ఉన్నట్టే మనసులు కూడా వేరుగా ఉంటాయి. అయినా మనందరం సంతోషం అనే గమ్యం కోసమే ప్రయాణిస్తాం. కానీ ఏ ఇద్దరం ఒకే దారిలో ప్రయాణించం అన్నాడు. ఆ మాటలు వింటూ అక్కడికొచ్చిన వినీల అన్నా చెల్లెళ్లను చూడగానే ముఖం మార్చుకుంది.
ఏం ముఖాలో, ఏం ప్రయాణాలో, ఏం గమ్యాలో. ఈ హెడ్సెట్ని దాచుకుని పాటలు వినలేక చస్తున్నా. ప్రపంచంలో ఉండే స్వేచ్ఛలో ఒక్క ఇంచు స్వేచ్ఛ కూడా నాకు లేదు అంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. సంలేఖ అన్నయ్య చెప్పే మాటల్ని వింటూ అక్కడే కూర్చుంది. మాటల మధ్యలో జయంత్ గురించి చెప్పింది. రాజారాం ఆ రాత్రికే జయంత్ విషయం తల్లిదండ్రులతో మాట్లాడాడు. సంలేఖ నిర్ణయాన్ని తల్లిదండ్రులకి చెప్పాడు. సులోచనమ్మ కొడుకు చెప్పింది విని భర్త ఏం చెబుతాడో వినాలన్నట్టు మౌన శ్రోతలా అక్కడే కూర్చుంది. రాఘవరాయుడు, చూద్దాంలే రాజా, తొందరేముంది అన్నాడు. తండ్రి ఎందుకలా అంటున్నాడో అర్థం కాలేదు రాజారాంకి. కొడుకు మౌనంగా ఉండడం చూసి, నీకు నడకొచ్చాకనే చెల్లికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను రాజా. ఎందుకంటే శుభకార్యం కాబట్టి అందరూ వస్తారు. నిన్నిలా చూసి వాళ్ళు చూపించే సానుభూతిని నువ్వు తట్టుకోలేవు. నేను మీ అమ్మ కూడా భరించలేం. వినీల బాధపడుతుంది. చూస్తున్నావుగా, నీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల మన ఇంటి వాతావరణంలో వచ్చిన మార్పుల్ని. ఇంకా ఎందుకు చెప్పు అన్నాడు రాఘవరాయుడు. సానుభూతిదే ఉంది నాన్న. పైసలతో ఖర్చు లేని పని అది. విధి వక్రించిన వాళ్లపై ప్రయోగిస్తూ విసిగిస్తుంటారు. దానివల్ల ఏమొస్తుంది చెప్పు? డబ్బు రాదు, పడుతున్న బాధ పోదు. ఇక మార్పులంటారా, అవి లేని ఇల్లు ఉందా? కాకపోతే నాకు జరిగిన ఈ యాక్సిడెంట్ మనకో పీడకల అయింది. నా కోసం మీరు పడుతున్న బాధను చూడలేకపోతున్నాను. నేనేమో చావకుండా బ్రతికి నరకాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు బాధగా. సులోచనమ్మ విలవిలలాడుతూ వెంటనే లేచి రాజారాం నోరు మూసేసింది. తల్లి చేతిని తొలగించి, కాకపోతే నాన్న అనేది ఎలా ఉందో చూడమ్మా. మనసును రాయి చేసుకుని బలంగా నిలబడాల్సిన సమయంలో ఎవరో చూపించే సానుభూతికి భయపడ్డం దేనికి? చెల్లి పెళ్ళి ఆపుకోవడం ఎందుకు? నాకు నడకొచ్చేంత వరకు జయంత్ పెళ్లి చేసుకోకుండా ఆగుతాడా? తొందరపడాల్సిన టైంలో తొందరేముంది అంటాడేంటి అన్నాడు రాజారాం. కొడుకు మాటలు సత్యాలే అయినా నిస్సహాయంగా చూశాడు రాఘవరాయుడు. రాజారాం తండ్రిని అర్థం చేసుకున్నాడు. ఏళ్ల తరబడి నీళ్లలో ఉన్న రాయి మెత్తబడినట్టు ఎన్ని కష్టాలొచ్చినా ఆయన తట్టుకుంటూనే ఉన్నాడు. కానీ ఈరోజు ఆయనలో ఒకప్పుడు ఉన్న ఆత్మవిశ్వాసం లేదు. కత్తివేటుకి కింద పడ్డ కొమ్మలా ఉన్నాడు. తండ్రి ఎందుకలా ఉన్నాడో రాజారాంకి తెలుసు. ఆయన దగ్గర డబ్బులు లేవు. తన సంపాదనంతా తీసుకెళ్లి తన భార్య వినీల చీటర్స్ చేతిలో పోసింది. మొద్దు పోలయ్య పసరు వైద్యంతో తనకు కాళ్ళు రావని తెలిసి డాక్టర్ల సలహాతో తాతయ్య వాళ్ల సమాధులు కట్టించాల్సిన డబ్బుతో తనకి ఫిజియోథెరపీ చేయిస్తున్నాడు. ఆ డబ్బుల్ని వాడితే నువ్విక మీ అమ్మా నాన్నల సమాధుల్ని కట్టించలేవు నాన్న అని తనెంత చెప్పినా వినలేదు. నా కళ్లకు కనిపించని నా కన్నవాళ్ల సమాధులు కన్నా కదల్లేని స్థితిలో నరకాన్ని అనుభవిస్తున్న నా కన్న కొడుకు కాళ్ళు ముఖ్యం రాజా. నువ్వింకేం మాట్లాడకు అన్నాడు. పసితనంలో తను అడుగులేస్తే చూడాలని ఎంత ఆతృత పడ్డాడో తనకు తెలియదు. కానీ ఈరోజు తన తల్లిదండ్రులు ప్రతిరోజు తన కాళ్లను తడుముకుంటూ ఎప్పుడెప్పుడు నడుస్తాడా అని ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. కాలం కొట్టిన దెబ్బకి డస్సిపోయి కనిపిస్తున్నారు. ఈ స్థితిలో సంలేఖ పెళ్ళంటే, పొలమమ్మి సంలేఖ పెళ్లి చేసేద్దాం నాన్న అన్నాడు రాజారాం. రాఘవరాయుడు సులోచనమ్మ నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత మామూలుగా అయ్యారు. పొలం అమ్మడం అంటే ఎందుకో మనసొప్పడం లేదు రాజారాం. మేం పెద్దవాళ్ళం అయిపోతున్నాం. ఆ ఆధారం కూడా లేకుంటే కష్టం కదా. మనం కాస్త ఓపిక పడితే సంలేఖను కట్నం ఇవ్వకపోయినా చేసుకునేవాళ్ళు వస్తారు. చెల్లెలకి ఏం తక్కువ? ఐశ్వర్యం లేకపోయినా అందం ఉంది, పైగా రచయిత్రి అన్నాడు రాఘవరాయుడు. జ్ఞాపకం, శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.